మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే బొల్లమల్ల యాదవ్ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా చూస్తారన్న ఈ బీఆర్ఎస్ పార్టీ ఓటమి కారణాలు ఏమనుకుంటున్నారు? కాంగ్రెస్ వైఫల్యాల్ని ఎండగట్టడంలో, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వాళ్ళు వైఫల్యం చెందిన విషయాల్ని ప్రజల్ని చైతన్యపరచడానికి ప్రజల దగ్గర తీసుకుపోయే ప్రయత్నంలో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. మా స్థానాన్ని మేము కైవసం చేసుకునే దాంట్లో, మళ్ళీ గెలుచుకునే దాంట్లో మా ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. ఈరోజు ప్రజలు ఇంకా కాంగ్రెస్నే విశ్వసిస్తున్నారనే ఒక అభిప్రాయం ఈరోజు టెక్నికల్గా ఈ ఎన్నిక ద్వారా తెలిసింది. తప్పకుండా ఇంకా 3 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. కాంగ్రెస్ చేసిన మోసాలని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఇంకా మాయమాటలు చెప్పే రేవంత్ రెడ్డి సర్కారు మీద ప్రజల్ని చైతన్యం చేయడానికి మా వంతు ప్రయత్నం మేము కొనసాగిస్తాం. కేటీఆర్ రోడ్ షోలు ఫెయిల్ అయిపోయాయి అంటూ కాంగ్రెస్ నేతలు విశ్వసనీయ వర్గాలు మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ గతంలో కూడా అందరి రోడ్ షోలు కూడా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ దుబ్బాకలో ఓడిపోయింది, మళ్ళీ గెలవలేదా? ఈరోజు మామూలుగా అనేక సందర్భాలలో వాళ్ళు డిపాజిట్లు కూడా లేని సందర్భాలు ఉన్నాయి. ఎన్నికలలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకని సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చింది, మన కళ్ళ ముందే చూసాం. కాలచక్రంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. తప్పకుండా గెలిపోవటం రాజకీయాల సహజం. మేము కూడా తప్పకుండా రిగ్గింగ్ జరిగిందనేది మీరు ప్రధానంగా ఆరోపణలు చేశారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. సో ఆ రిగ్గింగ్ ఏమన్నా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వర్కౌట్ అయిందా? నిజంగానే రిగ్గింగ్ జరిగింది? 100% అధికార యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకొని పోలీసు వాళ్ళని కాపలా పెట్టుకొని రిగ్గింగ్కి పాల్పడ్డారు. ఈ ఓటు చోరీ అనేది మొదటి నుంచి ఐడెంటిటీ కార్డులతో సహా బయటపెట్టినాం. దాని మీద చర్యలు చేపట్టిన దాఖలాలు లేవు. డబ్బుల విషయంలో భారీగా ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి. సో అదేమైనా వర్కౌట్ అయిందా ఇక్కడ? డబ్బులు యథేచ్ఛగా వంచారు కదా, వీడియోలు వచ్చినాయి కదా, యథేచ్ఛగా వంచిన వీడియోలు వచ్చినాయి. కాబట్టి మరి ప్రజలు కోరుకున్న తీర్పుని మనం కాదనలేం. డెఫినెట్గా మా వంతు ప్రయత్నం మేము మళ్ళీ ప్రజల మధ్యలో చేస్తాం. మరి ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, కారు షెడ్కి వెళ్ళిపోయింది బీఆర్ఎస్ పార్టీ పని, గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది, లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇవన్నీ రాజకీయాలలో సహజమైన మాటలు. వాళ్ళు కూడా మామూలుగా 5 మంది శాసనసభ్యులకే పరిమితమైన సందర్భం కూడా ఉంది పోయినసారి. ఈసారి ప్రభుత్వంలోకి వచ్చారు, దుబ్బాకలో కూడా ఓడిపోయారు. అనేక సందర్భాలలో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకలే. ఓటమి పాలైన తర్వాత కూడా పట్టించుకున్న సందర్భాలు లేవు. కాబట్టి రాజకీయాలలో ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ప్రజా తీర్పుని గౌరవిస్తారు.